ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ పోరు నేడు మే 26న షురూ కానుంది. క్వాలిఫైర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ధర్మశాల వేదికగా ఈ హై వోల్టేజ్ ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన టీం నేరుగా ఫైనల్ కు వెళ్లనుంది. అయితే ఇప్పటి వరకు ఐపీఎల్లో బెంగళూరు, గుజరాత్ ఎన్నిసార్లు ప్లే ఆఫ్స్ చేరాయి, ప్లే ఆఫ్స్ లో ఆ టీంల హిస్టరీ ఎలా ఉంది అనే వివరాలు చూద్దాం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటి వరకు 10 సార్లు ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఆడింది. అయితే ఒక్కసారే టైటిల్ కొట్టింది. అది కూడా గతేడాదే 3 సార్లు ఫైనల్ వరకు వెళ్లి రన్నర్ అప్ గా నిలిచింది. ఇప్పుడు 2026 సీజన్ లో 11వ ప్లే ఆఫ్స్ ఆడనుంది. 2009లో మొదటిసారి ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అయి ఫైనల్ వరకు వెళ్లింది ఆర్సీబీ. కానీ డెక్కన్ చార్జర్స్ చేతిలో కేవలం 6 పరుగుల తేడాతో టైటిల్ మిస్ చేసుకుంది. 2010 ఐపీఎల్లో సెమీఫైనల్లో ముంబై చేతిలో ఓడింది ఆర్సీబీ. థర్డ్ ప్లేస్ కోసం జరిగిన ప్లే ఆఫ్స్ మ్యాచ్ లో డెక్కన్ చార్జర్స్ ను ఓడించి 3వ స్థానంలో నిలిచింది. 2011లో క్రిస్ గేల్ విధ్వంసంతో ఫైనల్ చేరిన ఆర్సీబీ అక్కడ చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడి రన్నర్ అప్ తోనే సరిపెట్టుకుంది. 2015లో ఎలిమినేటర్ లో రాజస్థాన్ ను ఓడించిన క్వాలిఫైర్ 2లో చెన్నై చేతిలో ఓడింది బెంగళూరు. ఆ తర్వాత 2016 సీజన్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ 4 సెంచరీలతో అదరగొట్టాడు. ఆ సీజన్లో క్వాలిఫైయర్ 1 గెలిచి ఫైనల్ చేరింది ఆర్సీబీ. కానీ తుది పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో 8 పరుగుల తేడాతో ఓడి త్రుటిలో టైటిల్ చేజార్చుకుంది. 2020, 2021, 2022 సీజన్లో వరుసగా 3 సార్లు ప్లే ఆఫ్స్ చేరింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ 3 సీజన్లలోనూ ప్లే ఆఫ్స్ లో నిరాశే ఎదురైంది. 2020, 2021లో ఎలిమినేటర్ లో, 2022లో క్వాలిఫైర్ 2లో నిష్క్రమించింది. 2024 లీగ్ చివర్లో వరుసగా 6 మ్యాచ్లు గెలిచి అద్భుతంగా ప్లే ఆఫ్స్ చేరింది ఆర్సీబీ. కానీ ఎలిమినేటర్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమి పాలైంది. ఇక 2025లో ఎట్టకేలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 ఏళ్ల నిరీక్షణ ముగిసింది. గతేడాది టైటిల్ పట్టింది ఆ టీం. ఈ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగి టేబుల్ టాపర్ గా నిలిచింది. ఐపీఎల్లో 11వ ప్లే ఆఫ్స్ ఆడనుంది. గుజరాత్ టైటాన్స్ ది ఐపీఎల్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ ఎంట్రీ. ఐపీఎల్లో అడుగుపెట్టిన తొలి సీజన్ 2022లోనే హార్దిక్ పాండ్యా సారథ్యంలో టైటిల్ సాధించింది. 5 సీజన్లలో 4 సార్లు ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అయింది. 2022లో టేబుల్ టాపర్ కావడం సహా టైటిల్ కూడా సాధించింది. క్వాలిఫైర్ 1 ఆ తర్వాత ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్ ను మట్టి కరిపించి తన ఫస్ట్ సీజన్ లోనే ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. 2023లోనూ లీగ్ స్టేజ్ టాపర్ గా నిలిచింది. క్వాలిఫైర్ 1లో చెన్నై చేతిలో ఓడిన క్వాలిఫైర్ 2లో ముంబైపై గెలిచి ఫైనల్ చేరింది. కానీ వర్షం పడిన ఆ ఉత్కంఠభరిత ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఆఖరి బంతికి ఓడి రన్నర్ అప్ గా నిలిచింది టైటాన్స్. ఆ తర్వాత గుజరాత్ జట్టులో భారీ మార్పులు జరిగాయి. హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కు వెళ్లిపోయాడు. దీంతో 2024లో శుభ్మన్ గిల్ కెప్టెన్ అయ్యాడు. కానీ ఆ సీజన్ కలిసిరాక 8వ స్థానంతో ముగించింది. 2025లో మళ్లీ బలంగా పుంజుకుని లీగ్ స్టేజ్ లో 3వ స్థానంతో ప్లే ఆఫ్స్ చేరింది. అయితే ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయి నిష్క్రమించింది. ఇక ఈ ప్రస్తుతం 2026 సీజన్ లో లీగ్ దశలో పాయింట్ల పట్టికలో 2వ ప్లేస్ లో నిలిచి ప్లే ఆఫ్స్ చేరింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో నేడు క్వాలిఫైయర్ 1 ఆడనుంది. మరి ఈ మ్యాచ్ గెలిచి 2 టీంలలో ఏది నేరుగా ఫైనల్ చేరుతుందో చూడాలి. ఈ మ్యాచ్ ఓడిన జట్టుకు క్వాలిఫైర్ 2లో ఆడేందుకు మరో ఛాన్స్ ఉంటుంది.